अयं महोत्सवस्य नीलाज्यं ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన శాసనసభ్యుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. విజయవంతం చేసేందుకు మా సోదరులు కెమిస్ట్ సోదరులందరూ ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్యపరమైనటువంటి సూచనలు ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి తరుణంలో కావలి పట్టణంలో ఈ రోజున ఉన్నటువంటి మెడికల్ షాపులు కావచ్చు, అదేవిధంగా గొర్రెలకి బర్రెలకి ఆవులకు సంబంధించినటువంటి మెడికల్ షాపులు కావచ్చు, ప్రజలు కానీ జంతువులు కానీ ఏవైతే మందులు వేసుకుంటున్నాయో ఆ మందులు అన్నిటి మీద ఒక నిఘా ఉండాలి. ముఖ్యంగా నిఘా కారణం ఎక్స్పైర్ అయిన మందులు వాడుతున్నారు, నాణ్యత లేని మందులు వాడుతున్నారు. వాడేటువంటి మందుల్లో చెప్పినటువంటి ప్రిస్క్రిప్షన్లో చెప్పినటువంటి మెడిసిన్స్ ఉన్నాయా లేదా, నిరంతరం కూడా ఒక మెడికల్ షాప్ పెట్టాలంటే లైసెన్స్ మొదలుకొని నిరంతరం కొన్ని మెడిసిన్స్ ని ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లోనే ఉంచాలి. కానీ చాలా దగ్గర ఫ్రిడ్జ్లో ఉంచకుండా ఎక్కడో స్టోర్ రూమ్ లో పెట్టి సప్లై చేసినప్పుడు వాటిలో ఉండే కంటెంట్ తగ్గిపోవడం ఉంటుంది. అంటే ఇప్పుడు రాష్ట్రంలో మనం రోజువారీ వేసేటువంటి మెడిసిన్ సంబంధించినటువంటి అనుమానాలు ఏమన్నా ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు ఇక్కడ అప్లై చేస్తే ఎమ్మటే వీళ్ళు ఈ 3 కేంద్రాల్లో ఏదో ఒక కేంద్రాన్ని పంపించి ఈ దీంట్లో ఉండేటువంటి కంటెంట్ ఒరిజినల్ గా ఉంది, లేదా ఇది నాణ్యమైన టాబ్లెట్, లేదా ఇది నాణ్యత లేని టాబ్లెట్, మీరు వాడే ఇంజక్షన్ మంచిది కాదు లేదా మంచిది అనేటువంటి సర్టిఫికేట్ ఇచ్చేదానికి అంతటా కూడా ఈ డ్రగ్ కంట్రోల్లో ఉంటుంది. 2013 నుంచి ఉన్నప్పటికీ కూడా దీన్ని ఏ రోజు కూడా ప్రజల ముంగిటిలో ప్రజల అవసరాలు తీర్చే విధంగా దీన్ని ఇట్లే చేయలేదు. ఇక్కడి నుంచి దీన్ని ఎప్పుడు కూడా మన అందరం కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని కావలి పట్టణంలో ఉన్న ప్రజలు కానీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా, అదే విధంగా మూగజీవులైనటువంటి బర్రెలు కానీ గొర్రెలు కానీ ఆవులు కానీ మేకలు కానీ కుక్కలు కానీ వాటికి కూడా మందులు వాడుతున్నాం. ఆ మందుల్లో కూడా ఉండాల్సినటువంటి డ్రగ్స్ లో ఉండాల్సినటువంటి కంటెంట్ ఉందా లేదనేది కూడా తెలుసుకోవాలనుకున్నప్పుడు దాన్ని కూడా మనం ఇక్కడ అప్లై చేస్తే వాళ్ళు విత్ ఇన్ ద 10 days 15 days లో దాంట్లో ఉన్న లోపాలు కూడా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం దాన్ని సద్వినియోగం చేసుకున్నందువల్ల భవిష్యత్తులో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ఎక్కడ కూడా నాణ్యతకి లోపం లేకుండా మంచి మెడిసిన్స్ ని తెచ్చి మన కావలిలో ఇటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు రాలేదు. అయినప్పుడు కూడా మన నిఘా ఇప్పుడు ఉండటం చాలా మంచిది. కాబట్టి దీన్ని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి.